हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం బైబిల్ చదివేటప్పుడు ఎదురయ్యే కష్టాలు ఆటంకాలు ఏంటో చూస్తున్నాం. లిటరల్ రీడింగ్ వల్ల, అది కూడా దేనివల్ల లిటరల్ రీడింగ్ వల్ల, అంటే వాడుక భాషలో పదాలకి ఏ అర్థమైతే ఉందో ఆ అర్థంతో మనం రోజువారీ మన నిత్య జీవితంలో వాడుకునే పదాలే కదా ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ భాషలో ఉన్న పదాలు అవే, కానీ మనం ఏ అర్థంలో వాడుతున్నామో ఆ అర్థంతో చూస్తుంటే అంత గందరగోళంగా ఉంటుంది. సరే, ఓల్డ్ టెస్ట్మెంట్ చూసాం, 4-5 ఉదాహరణలు, 4-5 సంఘటనలు, సన్నివేశాలు చూసాం. అట్లాగే ఉంది. సరే, దీంట్లోకి వచ్చాం, న్యూ టెస్ట్మెంట్లో. దాంట్లోకి వస్తే ఇంకా ఒక కన్య గర్భం ధరించడం, అది అత్యంత ఆశ్చర్యకరమైనది, మనం ఊహించలేము. గర్భం ధరించి పిల్లవాడిని ప్రసవించడం. సరే, ఇక చివరికి ఇంత కన్యా గర్భంలో జన్మించినటువంటి ఇంత పవిత్రమైనటువంటి గర్భంలో మాత్రం పూర్తి పాపరహితంగా, దోషరహితంగా జన్మించినటువంటి ఆయన చివరికి సిలువతో మరణం సంభవించింది. ఆ రోజు చూద్దామా, ఆ రోజు సిలువ, ఇక తెల్లారి సిలువ వేస్తారనగా ఆ రాత్రంతా జరిగినటువంటి సంఘటనలు చూద్దామా. అవి ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలు కావవి, కొంతకాలం బట్టేవి. కానీ చక్క
ఒక్క రాత్రిలో జరిగిపోయింది అన్నట్టుగా. రాత్రి కూడా పూర్తిగా కాదు. రాత్రి లాస్ట్ సప్పర్ అయిపోయిన తర్వాత చిట్ట చివరి రాత్రి భోజనం తన శిష్యులతో కలిసి భోంచేసిన తర్వాత అప్పటి నుంచి జరిగిన సంఘటనలు. అంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ సంఘటనలు ఎలాగో జరిగినాయి. అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా ఏమైందంటే అందుకని ఈ గొడవ అంతా లేకుండా ఇటువంటి ఏవేవైతే ఉన్నాయో కొంచెం అభ్యంతరకరంగా ఉన్న విషయాలు, నమ్మటానికి వీలు లేనివి, అత్యంత ఆశ్చర్యకరమైనవి, వాటినన్నిటినీ పక్కన పెట్టేసి మిగతావి బోధించుదాం, వాటిని అవి చెప్పకుండా అని కొంతకాలం అలాగా సాగింది. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప రచయితలు కూడా దీని నుంచి దూరం అయిపోయేటప్పుడు, బెర్నార్డ్ షా, ఆర్నాల్డ్ బెన్నెట్, హెచ్జి వెల్స్, మరి ఆ రోజుల్లో ఏంటి ఇప్పటికీ వాళ్ళు ప్రముఖ రచయితల కిందే లెక్క, మేధావుల కిందే లెక్క. మరి వాళ్ళు కనుక అంగీకరిస్తే ఇంకా కోటాను కోట్ల మంది దీని వైపుకి వచ్చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు దాన్ని ఆపడానికి అదొక ప్రధాన కారణం. అట్లా ఉంది. I believe the Christian religion is in a state of decline. క్యానన్ టిపి స్టీవెన్సన్ అయినా ఎవరైతే దీన్ని రద్దు చేశాడో, ఇటువంటి పాఠాలు వద్దు, సండే స్కూల్స్ లో యువకులకి బోధించవద్దు, యూనివర్సిటీల్లో బోధించవద్దు, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఇటువంటి అన్ని పక్కన పెట్టేసి సాధారణంగా ఉన్నాయి, ఆ దైవం యొక్క మహిమని తెలియచేసేవి ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల గురించే చెప్పుకుందాము అని, ఎందుకు నేను ఇట్లాగా చేశానని వివరణ ఇస్తున్నాడు అనమాట. I believe the Christian religion is in a state of decline. పూర్తిగా క్షీణించిపోతా ఉందన్నమాట. అక్కర్లేదనే వాదం పెరిగిపోయింది, వద్దని తోసివేయటం, క్రమక్రమంగా దాని ప్రభావము క్షీణించటం. అట్లాగని క్రీస్తు మతం అనుయాయులు ఏమో తగ్గుతున్నారా? అట్లాగేం లేదు. చిత్రం ఏంటంటే ఇటువంటి అసంభావ్యాలు, అసందిగ్ధాలు, ఒకదానికొకటి పొంతన లేని విషయాలు ఉన్నప్పటికీ చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఒక పక్కన. ఎందుకని? వాళ్ళు స్వార్థపూరితంగా మాకు రక్షణ కావాలి, మా పాపం అంతా మోసేవాడు ఒకడు కావాలి, మా పాపాన్నంతా తీసుకునేవాడు, మా పాప భారాన్ని మొత్తాన్ని ఎవరన్నా తీసుకుంటే నేను ఇచ్చేస్తాను, వాళ్ళ దాంట్లో చేరిపోతామేమో అన్నట్టుగా ఉన్న సమూహం, ప్రజా సమూహము ఎక్కువగా ఉండటంతో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇది అలాగా వ్యాపిస్తూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. ఇంకా లేకొంది వ్యాపిస్తూ ఉన్నది. దీంట్లో విషయాలు ఇట్లా ఉన్నప్పటికీ, మేధావులు చాలా మంది అంగీకరించకపోయినప్పటికీ వీళ్ళు చేరుతూ దాన్ని వ్యాప్తి చేసేట్టుగా జరుగుతుంది. కానీ కొంతమంది ఇన్ స్టేట్ ఆఫ్ డిక్లైన్, పార్ట్లీ బికాస్ సో మెనీ పీపుల్ కెనాట్ మేక్ హెడ్ ఆర్ టైల్ ఆఫ్ ఇట్. వీళ్ళు మామూలుగా అంగీకరించట్లేదనే ఉద్దేశం. విచిత్రం ఏంటంటే ఎక్కడైతే ఒకప్పుడు పూర్తి ప్రభావంతో ఉందో, వెస్టర్న్ కంట్రీస్ లో, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇట్లాగా పాశ్చాత్య దేశాల్లో ఎంతో ప్రభావంతో ఉన్నటువంటిది అది క్రమక్రమంగా తగ్గుతోంది, క్షీణిస్తోంది అక్కడ. అది ఈయన చెప్తున్నాడు, డిక్లైన్, స్టేట్ ఆఫ్ డిక్లైన్. ఎందుకంటే న్యూయార్క్ లో అన్నిటికన్నా పెద్ద చర్చి ఉంది అక్కడ. ఆ చర్చిలో ఇప్పుడేమైంది, ఆ ఇస్కాన్ కి సంబంధించిన వాళ్ళు భజన చేయటానికి అక్కడ అవకాశం ఇస్తున్నారు, ఏమి ఖాళీగా ఉండటంతో అది దాని నిండా జనమేమి రావటం లేదు.
ఈ క్రీస్తు మత అనుయాయులు, క్రీస్తు మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. దానివల్ల ఏమైంది, ఖాళీ ఉంచడం ఎందుకని ఇస్కాన్ వాళ్ళు భజనకి అడిగితే ఇచ్చేశారు. 10,000 మంది కూర్చునే స్థలం అది, ఆ చర్చి. దాంట్లో ఈ ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు చక్కగా భజన చేస్తూ హరే రామ హరే కృష్ణ అని ఆ భజన చేపిస్తూ అలాగా అవి వాటికి ఉపయోగపెడుతున్నారు. అట్లాగా మార్పు వచ్చేసింది. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం కొంచెం వ్యాప్తిలోకి వస్తూ ఉన్నది. Partly because so many people cannot make head or tail of it. తల తోక లేకుండా ఉన్నది. తలను పట్టుకుందామన్నా తల సరిగా లేదు, తోక పట్టుకుందామన్నా తోక సరిగా లేదు అన్నట్టుగా దాంట్లో విషయాలు మనకి సరిగా లేవు అన్నట్టుగా క్రమక్రమంగా దాని మీద నమ్మకము, విశ్వాసము తగ్గిపోయి వివరించే వాళ్ళ లేరు. ఇది ఇట్లాగా, ఇది ఇలాగా. తర్వాత వీటిల్లో చాలా మధ్యలో చేర్చినవి వాళ్ళ ప్రభావాన్ని, వాళ్ళ పట్టుని ఉపయోగపెట్టిన వాళ్ళ యొక్క పట్టుని బిగించడానికి, వాళ్ళ అధికారాన్ని కొనసాగించడానికి కొన్ని కథలు దాంట్లో దూచారు, దాంట్లో చేర్చారు కుట్రపూరితంగా. వాస్తవంగా హిబ్రూ భాషలో ఉన్నది ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాంతో సమానంగా ఈ అనువాద గ్రంథాలు లేవు. తర్వాత వచ్చినటువంటి గ్రంథాలు వేరే వేరేగా ఉన్నాయి. అట్లాగే క్రీస్తు సిలువ వేసిన తర్వాత ఒక 100 సంవత్సరాల దాకా, 100-200 సంవత్సరాల దాకా ఏమి మార్పులు లేకుండా చక్కగా కొనసాగినాయి బైబిల్, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. అక్కడి నుంచి మొదలైంది. దీంట్లో కొంచెం అసందిగ్ధంగా, అసంభావ్యంగా ఉన్న విషయాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అదేమంటే మాకు ఆ దైవము ఒక స్ఫురింపజేశాడు, మాకు ఇంట్యూషన్ ద్వారా, అంతర్వాణి ద్వారా మాకు అందింది, మేము దర్శించాము, కాబట్టి దీన్ని చేర్చండి దీంట్లో అన్నట్టుగా వచ్చిందనమాట. తర్వాత అన్ఫార్చునేట్లీ ద హోల్ క్రిస్టియన్ చర్చ్ ఈజ్ అగైన్స్ట్. దీని ఇట్లాగా దీంట్లో ఉన్న లోటుపాట్లు చెప్తున్నాడని దీన్ని సరిచేద్దామనే ఉద్దేశంతో ఆయన ఉంటే, టిపి స్టీవెన్సన్, ఆయన క్యానన్ టిపి స్టీవెన్స్ అంటే ఆయన పెద్ద పోస్టులోనే ఉన్నాడు. క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి వాటిల్లో పెద్ద ఉన్నత ఉద్యోగంలోనే ఉన్నాడు ఆయన. అయినా కానీ ఇట్లాగ దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, అందుకని అందరూ ఇన్ని వ్యతిరేకిస్తున్నారు. అగైన్స్ట్ మీ. అన్ఫార్చునేట్లీ ద హోల్ క్రిస్టియన్ చర్చ్ ఈజ్ అగైన్స్ట్ మీ. అందువల్ల ఏంటంటే పోపు నుంచి అందరూ ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు. దురదృష్టవశాత్తు మంచి చెప్పినందుకు. ఐఎమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఓవర్ దిస్ క్వశ్చన్. ఐఎమ్ ద ఆడ్ మ్యాన్. ఒక వింతైన మనిషిలాగా అనమాట, ఒక వికారంగా వింతగా ఉన్నవాడు అన్నట్టుగా ఇతన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇదేదో కొంచెం స్క్రూ లూజ్ అయినట్టు అని అంటుంటాం చూడండి. మనం ఎలా పడితే అలాగా మాట్లాడుతున్నాడు, ఆసుపత్రిలో పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలన్నట్టుగా మనం అంటుంటాం ఒక్కొక్కళ్ళ గురించి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని. అలాగా ఈ క్రిస్టియన్, ఈ మతానికి సంబంధించిన వాళ్ళలో ఎక్కువ మంది ఇట్లాగా ఇతని గురించి భావించడం జరుగుతుంది. I am the odd man out over this question. A new dark age is seen by Dean Inge as reported in the New Zealand Herald. దీని గురించి ఆ రోజుల్లో ఇట్లాగా బహిరంగంగా దీని మీద చర్చ కొనసాగింది. ద న్యూజిలాండ్ హెరాల్డ్ అనే పత్రికలో, వార్తాపత్రికలో, అది ఎప్పటిది 1950వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీన ఈ వ్యాసం పడింది.
ఎవరు రాసింది? డీన్ ఇంగే. ద గ్లూమీ డీన్ ఈజ్ ఏజ్డ్ 90 టుడే, June 6th. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 90 టుడే. ఇప్పుడు ఈ గ్రంథం వచ్చిన సమయానికి 90 సంవత్సరాల వయసు ఆయనకి. ఆన్ ద ఈవ్ ఆఫ్ హిస్ బర్త్డే, ద డీన్ డిక్లేర్డ్, we seem to be on the threshold of another dark age. ఈయన క్రిస్టియన్ మిషనరీలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఈయన 90 సంవత్సరాల వయసులో తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక సందేశం ఇచ్చాడు. ఆన్ ద ఈవ్ ఆఫ్ హిస్ బర్త్డే, ద డీన్ డిక్లేర్, ఏమని డిక్లేర్ చేశాడు, ప్రకటించాడు? We seem to be on the threshold of another dark age. ఇట్లాగా మనము చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఒక అంధకారం అనే గుమ్మం దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. threshold, to be on the threshold of another dark age. ఒకప్పుడు మనకి అంధకార యుగాలు జరిగినాయి. చాలా బాధలు పడినటువంటి పరిస్థితులు ఒకప్పుడు జరిగినాయి. మరలా అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అంధకారంలోకి పడబోతున్నాం. The first thing ought to be to get rid of a good deal of the Old Testament. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీని నుంచి మనల్ని రక్షించేది, మనల్ని బయటపడవేసేది ఏమిటి? బైబిల్, పవిత్ర గ్రంథం. అయితే దాన్ని యథాతథంగా కాకుండా ద ఫస్ట్ థింగ్ ought to be to get rid of a good deal of the Old Testament. ఆ పాత నిబంధన గ్రంథాన్ని మనము సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. We are living in an age different from the days when I had a fashionable Western church, where ladies, అంటే ఇవి కథలు ఎప్పటికీ ఉన్నాయి? చాలా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే కదా. అప్పటి పరిస్థితులకి అనుగుణంగా అది ఉన్నాయి కాబట్టి, అప్పుడు యొక్క ఆచార వ్యవహారాలు, అప్పటి సంప్రదాయాలు వాటికి అనుగుణంగా ఇచ్చారు కాబట్టి వాటిని మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలానికి అనుగుణంగా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాడు. We are living in an age different from the days when I had a fashionable West End church. వెస్ట్ ఎండ్ చర్చ్, మనం ఇంగ్లాండ్ లో, లండన్ లో వెస్ట్ ఎండ్ చర్చ్ లో నేను నా వయసులో ఉన్నప్పుడు, నా చిన్నతనంలో అప్పుడు ఎలాగుండేది? వేర్ లేడీస్ డ్రిప్పింగ్ విత్ పెరల్స్, అంటే చాలా అలంకారానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. వేర్ లేడీస్ డ్రిప్పింగ్ విత్ పెరల్స్, అంటే ముత్యాల దండలు, డ్రిప్పింగ్ విత్ పెరల్స్ అండ్ ఫర్స్, జంతువు చర్మంతో చేసినటువంటి, జంతువుల బొచ్చుతో చేసినటువంటి ఫర్స్, అంటే తల టోపీలు లాంటి. వుడ్ సింగ్ ద Magnificat with more fervor than a communist ever sang the red flag. Sing the Magnificat. దైవం యొక్క గొప్పతనాన్ని, దైవం యొక్క ఘనతని, ఆయన యొక్క ఘనతని సూచిస్తూ ఆ కీర్తనలు ఎంతో చక్కగా పాడేవాళ్ళు. వాళ్ళు ఎంతో భక్తితో, మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆ పాడుతూ
ఇట్లా దాంట్లో లీనమైపోయేవాళ్ళు. ఆ రోజుల్లో అట్లా జరిగింది. కానీ అలంకారాలు ఆడంబరంగా అలంకరించుకుని ఒక కమ్యూనిస్టు ఎర్ర జెండాని చూడంగానే ఎంతగా కదిలిపోతాడో, అట్లాగా వీళ్ళు ఆ దైవం యొక్క ఘనత్వాన్ని ఎంతో చక్కగా పాడేవాళ్ళు. Most, if not all, of these difficulties disappear when once it is assumed that the author's intention was అని ఇట్లాగా ఆయన చెప్పాడు. న్యూజిలాండ్ హెరాల్డ్ అనే పత్రికలో తన యొక్క అభిప్రాయాన్ని నాకు ప్రకటించాడు. డీన్ ఇంగే అన్న ఆయన. కాబట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా. మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఎట్లాగా ఆ సంఘటనల్ని ఇప్పటి కాలానికి అనుగుణంగా ఉండేటట్టుగా. అంతేగాని ఆ సంఘటనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యముగా దాగి ఉన్న అర్థం ఏంటి? వాటిని బాహాటం చేద్దాం. వాటిని బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్పి దీని పట్ల భక్తి పెరిగేటట్టు చేద్దాము అన్నట్టు కాకుండా మళ్ళీ బాహ్యంగానే దీని యొక్క ఉద్దేశం ఏంటి? బాహ్యంగానే అప్పుడు ఇన్నే ఎగతాళిగా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. మరి అప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారాలు, బొట్లు, కట్టుబాట్లు, మరి దుస్తులు ధరించే విధానము ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, దుస్తులు ధరించే విధానము ఇదంతా ఇప్పుడు ఈ కాలానికి వేరుగా ఉంది. కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా ఇప్పటి మనుషులకు అనుగుణంగా ఆ కథల్ని మారుద్దాము అన్నట్టుగా. కథలు అవే ఉంటాయి. వీళ్ళని వర్ణిస్తూ అట్లా చేద్దామని ఆయన ఒక అభిప్రాయం. కానీ ఆయన అసలైన సత్యానికి రావటం లేదు. మళ్ళీ అది ఒకటి. అందుకని ఇప్పుడు ఈ ఆథర్ ఏమంటున్నాడంటే ఈ జాఫ్రీ హడ్సన్ ఇట్లా రకరకాలైన ఆలోచన విధానాలు ఉన్నాయి. ఇట్లా అసలేమో కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది అసలు ఈయన్ని దాచేసేద్దాం, వీటిని బ్యాన్ చేసేద్దాం, నిషేధం విధించుదాం వీటి మీద నిషేధం విధించి ఈ కథలకి ఎవరు చదవకూడదు, ఈ కథల్ని పక్కన పెట్టేసేసి మామూలుగా సాధారణంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అందరూ అంగీకరించేవి, ఆమోదయోగ్యంగా ఏవైతే ఉన్నాయో వాటినే ఈ సండే స్కూల్స్ లోనూ యూనివర్సిటీలోనూ యువకులకి బోధించండి, యువకులకి బోధించండి, వాటి మీద పాఠాలు చెప్పండి, ఆ పాఠాలనే బోధించండి అని కొంతమంది తమ అభిప్రాయం చెప్పుకుంటా వచ్చారు. అలాగే చేశారు కూడా, రద్దు చేశాడు ఒక ఆయన, టిపి స్టీవెన్స్ అన్న. సరే, ఒక ఆయన అంటాడు 90 సంవత్సరాల వయసు ఆయనేమో వీటిని మారిస్తే బాగుంటుందండి, పాతవి కాకుండా కొత్తగా పెడితే బాగుంటుందని ఇంకొక ఆయన. ఇవన్నీ వీటి వల్ల కాదు కదా, వాటిలో ఉన్న అసంబద్ధమైన విషయాలు, అసాధ్యమైన విషయాలని కదా దీనికి దూరం అవుతున్నారు. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు జాఫ్రీ హడ్సన్ ఏమంటాడంటే మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ దీస్ డిఫికల్టీస్ డిసపియర్. ఇట్లా మనకి ఎంతో కష్టంగా ఉంది దీన్ని చదవడం. కొంతమంది మనకి నిషేధం విధించేంత దాకా వెళ్ళిపోయింది. బైబిల్లో ఇచ్చిన వాటిని నిషేధం విధిస్తే ఎట్లాగా? బైబిల్ అంటే ఏంటి? మనుషులు రాసింది కాదు కదా, భగవంతుడు ఇచ్చింది కదా అనే భావం ఉంది కదా మనకి. కాబట్టి అట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే ఈ కష్టాలు, ఈ చదవటంలో మనకి ఎదురయ్యే ఆటంకాలు, వీటన్నిటి నుంచి బయటపడాలంటే, ఈ కష్టాలన్నీ కూడా అదృశ్యమైపోవాలంటే, when once it is assumed that the author's intention was less to record history alone than also to reveal cosmogonical, solar, planetary and racial ideas. కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం ఎట్లాగా భావించాలన్నమాట.
ఈ ఆథర్ యొక్క జాఫ్రీ హాడ్సన్ ఈ గ్రంథాన్ని ఎవరైతే అందించారో మనకి ఆయన యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఏమని? కాస్మోగనికల్ అంటే మనకి హిస్టరీగా ఇచ్చిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, was less to record history alone than also to reveal. ఇప్పుడు మనకి ఒక్క రికార్డుగా ఏమున్నాయి? మనకి చారిత్రకంగా జరిగినటువంటి సంఘటనలు, వాటికి సంబంధించిన విశేషాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చారు కదా. వాటితో పాటు అవి అలాగే ఉండనివ్వండి, వాటితో పాటు ఏం చేయాలి? దాంట్లో అంతరార్థం ఏంటి? ఖగోళానికి సంబంధించి, ఈ విశ్వానికి సంబంధించి, మానవుడికి సంబంధించి ఇట్లాగా అంతరార్థాలు ఏమిటున్నాయి, వాటిని మనకి బాహాటం చేయాలి. దెన్ ఆల్సో టు రివీల్, బాహాటం చేయాలి. దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించి కానీ, ఈ విశ్వ ఆవిర్భావానికి సంబంధించింది కానీ, విశ్వం ఎలాగ ఆవిర్భవించింది ఆ విషయాలే కదా దాంట్లో ఇచ్చాడు. ఆ విషయాల్ని, అలాగే సోలార్ ఈ సౌర కుటుంబాన్ని గురించి, సూర్యుడు ఎలాగా వచ్చాడు, సౌర కుటుంబం ఎలాగ ఏర్పడింది, మిగతా గ్రహాలు ఎలాగ ఏర్పడ్డాయి, అవి ఎట్లాగా పనిచేస్తూ ఉన్నాయి, ఇట్లాగే ప్లానెటరీ గ్రహాలు అండ్ రేషియల్ ఐడియాస్, ఈ జాతికి సంబంధించినటువంటి భావనలు. అంటే ఒక జాతి గొప్పది, మిగతా జాతులన్నీ చాలా నీచమైన జాతులు, ఇది ఉన్నత జాతి, ఒక జాతి అని ఇటువంటి ఐడియాస్, వాటిని జాగ్రత్తగా వాటిని పక్కన పెట్టుకోవటం, అవి లేకుండా అందరం సమానమే అన్న విషయంతో, అండ్ డిస్క్రైబ్ మిస్టికల్ అండ్ సైకలాజికల్ కండిషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మ్యాన్. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, ఇది చదివినప్పుడు దీన్ని అనుభూతి చెందిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాటిని గురించి వర్ణించటం. మిస్టికల్ అంటే గూఢంగా ఉన్నటువంటి, గుప్తంగా మర్మముగా ఉన్నటువంటి, అలాగే సైకలాజికల్ కండిషన్స్, సైకోలాజికల్ అంటే మనసుని గురించి, మానసిక శాస్త్రానికి సంబంధించినటువంటి వాటి యొక్క పరిస్థితులు, అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మ్యాన్, మానవుడికి సంబంధించినటువంటి అనుభూతులు, వాటికి సంబంధంగా వాటిని రికార్డు చేస్తే బాగుంటుంది. వాటిని కూడా తెలపాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్న అంతరార్థాలన్నిటినీ వెలికి తీసి ఈ బైబిల్ చదివే వాళ్ళందరికీ అందుబాటులోకి తేవాలి. అప్పుడు కానీ ఈ బైబిల్ని ఇంతవరకు దూరంగా నెట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరలా వాళ్ళ చేతుల్లోకి బైబిల్ని భక్తి శ్రద్ధలతో, ఎంతో భక్తితో, దైవాన్నే పట్టుకున్నామా, దైవాన్నే స్పృశిస్తున్నామా అన్నంత భక్తితో ఆ గ్రంథాన్ని మళ్ళీ పట్టుకుంటారు అని తన యొక్క అభిప్రాయము ఈ ఆధారు చెప్తున్నాడు మనకి. అందుకనే తన యొక్క అభిప్రాయం ప్రకారమే ఈ గ్రంథంలోని విషయాలన్నిటినీ, అట్లాగా నిగూఢంగా ఉన్నటువంటి విషయాలన్నిటినీ వెలికి తీసి ఈ గ్రంథం ద్వారా మనకు అందించాడు. అయితే ఇది అంతగా ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా ఏం కనపడలేదు. అంటే దీన్ని అనుసరిస్తూ ఎక్కడ కూడా చర్చిలో కానీ, ఈ క్రీస్తు మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు కానీ, ప్రబోధకులు కానీ, వాళ్ళ నోట్లో నుంచి ఇట్లాగా వీటికి సంబంధించిన విషయాలు ఎక్కడ రావడం లేదు. చూద్దాం. ఇన్క్రెడిబిలిటీస్ అండ్ ఇంపాసిబిలిటీస్ ఇన్ బోత్ ద ఓల్డ్ అండ్ ద న్యూ టెస్టిమెంట్స్. ఇన్క్రెడిబిలిటీస్ అసందగ్ధంగా ఉండేవి, అసంబద్ధంగా, విరుద్ధంగా, ఒకదానికోటి అక్కడికక్కడే విరుద్ధంగా ఉంటాం. ఆ సంఘటన తెలియజెప్పేటప్పుడు, ఆ సంఘటన గురించి వర్ణించేటప్పుడు వాటిల్లోనే ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండడం. అలాగే ఇంపాసిబిలిటీస్, అసాధ్యం,
ఇది జరగటానికి ఏమాత్రము అవకాశం లేదు. మనం కలలో కూడా ఊహించలేము అట్లా జరుగుతాయని. ఆ ఇంపాసిబిలిటీస్ ఇన్ బోత్ ద ఓల్డ్ అండ్ ద న్యూ టెస్టిమెంట్స్. 2 నిబంధన గ్రంథాల్లోనూ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలోనూ ఉన్నది. Are referred to later on in this and successive volumes of this work, where explanations and interpretations of some of them are offered. కాబట్టి నేను అనుకుంటున్న దానికి అనుగుణంగా ఇది కూడా తనేమి సొంతగా ఊహించి ఇవ్వటం కాదు. ఇది వీటికి ఆధారాలతోనే సీక్రెట్ డాక్టర్ను మొట్టమొదటి ఆధారం. సీక్రెట్ డాక్టర్కి మళ్ళా సీక్రెట్ డాక్టర్ను తనంతరికి తనేమి ఇవ్వలేదు కదా. సీక్రెట్ డాక్టర్ యొక్క ఆధారాలు ఏంటి? మొత్తం పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న విషయాలు, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, అలాగే చాల్డియన్స్, ఈజిప్షియన్స్, గ్రీకులు, రోమన్లు, ఇట్లా ఒకళ్ళు కాదు, అందరి ఈ విశ్వానికి సంబంధించి, సృష్టి ఆవిర్భావానికి సంబంధించి, విశ్వ ఆవిర్భావానికి సంబంధించి, విశ్వము ఈ సృష్టి అంతా ఎట్లా నడుస్తూ ఉన్నది, ఎలా పరిణమిస్తూ ఉన్నది, తర్వాత ఎలా లయమవుతూ ఉన్నది, ప్రళయము ఏమిటి, సృష్టి ప్రళయము, వీటి గురించిన వివరాలు చక్కగా అన్ని చోట్ల ఉన్నాయి. వాటినే శాస్త్రీయంగా దీంట్లో వర్ణించారు ద సీక్రెట్. దాని ఆధారంగా ఈయన ఈ కథలన్నిటిని తీసుకుని ఆ కథల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, ఈ కథలకి ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాలకి ఉన్న సంబంధం ఏంటి, అట్లాగా తీసుకుని వచ్చారనమాట. అట్లాగా వివరిస్తూ అన్ని చోట్ల ఒక్కొక్క కథ తీసుకోవడం, ఆ కథలో ఉన్న అంతరార్థం ఏంటి, ఇది సృష్టికి సంబంధించినటువంటి ఆ క్రమ పరిణామానికి సంబంధించిన విషయంగా ఏదైతే దాంతో సరిపోతుందో దాన్ని మనకి తెలియజెప్పడానికి ఈ కథల రూపంలో మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు అని అట్లాగా వివరిస్తూ వచ్చాడు అన్నమాట. ఈ వాల్యూమ్లో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సంపుటంలో దీని తర్వాత ఇంకా 3 వాల్యూమ్స్ ఉన్నాయి. వాటిల్లోనూ ఆ కథల్లో ఉన్నటువంటి అంతరార్థాలన్నిటినీ బహిర్గతం చేశాడు. బాహాటంగా అందరికీ అందజేశాడు. ఒకటి ఇప్పుడు మనం డిఫికల్టీస్ ఇట్లాగా ఇది ఎలాగా చదవాలి ఏంటి, ఇవన్నీ అభూత కల్పనలుగా ఇవ్వగా ఉన్నాయని కదా మనకి. ఈ కష్టాలకి వీటికి సంబంధించి ఈ సమస్యకి మనకు పరిష్కారం ఏంటి, మరి ఎట్లాగా చదవాలి? బైబిల్ని వదిలేయటం కాదు కదా, తెలియక వదిలేస్తాం. ఒక వస్తువుని, పవిత్రమైన వస్తువు, ఒక అత్యంత విలువైన వస్తువు, దాంట్లో ఏదో అర్థం కాలేదు మనకి, తోసిపారేస్తున్నాం. ఒక సాధారణమైనటువంటి ఒక పల్లెటూరులో ఉండేటటువంటి బయట ప్రపంచం తెలియనటువంటి ఒక వ్యక్తి చేతిలో ఒక వజ్రం ఈ భూమిలో ఏదైనా దొరికిందనుకోండి, మామూలు రాయిలాగా ఉంటుంది. అది ఎంతో విలువైనది. మనం ధనం రూపంలో చూస్తే కోటాను కోట్ల రూపాయలకి సంబంధించింది, అంత విలువైనది. అది తెలియదు అతనికి, మామూలు రాయిలాగా కనిపిస్తుంది. మిగతా రాళ్ళలాగానే ఇది ఒక రాయి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఏదన్నా ఈ ఒక్క పొడి లాంటి ఒక్కలు కానీ ఏదన్నా పగలగొట్టాలి అనుకుంటే దాంతో పగలగొట్టుకుంటా అంటాడు ఇంట్లో ఉంచుకునేది. ఈ రాయి బాగుంది, ఏదన్నా వస్తువులు కొన్ని ముక్కలు చేయాలి అనుకుంటే కొంచెం గట్టిగా ఉన్న వస్తువులు ఆ రాయి తెచ్చి ఇలాగ కొట్టేస్తూ ఉంటాడు, ఆ వజ్రాన్ని తెచ్చి. ఇలాగా విలువైన వస్తువు ఇది, ఎంత విలువైనది. దైవం దగ్గరికి చేర్చేది మనం. ఇటువంటి దీని విలువ తెలియక వదిలేస్తాం. అట్లా కాకుండా దీని యొక్క విలువ మనకు కనుక చెప్తే మరలా దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో
దీన్ని పట్టుకుని దీని ద్వారా ఆ దైవాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు అనమాట. మిగతా విషయాలు రేపు చెప్తున్నాం. వీటి యొక్క సొల్యూషన్స్ ఏంటి, వీటి పరిష్కారం ఏంటి, మరి ఈ సమస్యకి ఎట్లా చేస్తే మనకి మళ్ళా ఈ గ్రంథాన్ని మనం చేతిలో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నది రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఏ సమస్య అయినా ముందు డిఫైన్ ద ప్రాబ్లం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి, సమస్యని వివరించుకోవటం. డిఫైన్ ద ప్రాబ్లం. సగం పరిష్కారం దాంట్లోనే వచ్చేస్తుంది. సమస్య మనకి పెద్దగా కనిపిస్తుంటుంది కానీ అసలు ఏంటనేది మనం ప్రశ్నించుకోము. ఏంటి దీంట్లో ఉన్నది అంటే అప్పుడు దానికి పరిష్కారం ఏదో కనిపిస్తుంది. అట్లాగా ఇది ఎట్లాగైతే మనకి ఒక క్రమ పద్ధతిలో ముందు సమస్యని వివరించుకుంటూ వచ్చాడు. ఇది ప్రస్తుతం ఉన్న సమస్య. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనకి బైబిల్ని వదిలేయటానికి కాదు, వదిలేసే వస్తువు కాదు అది వజ్రం లాంటిది. అంటే ఆ వజ్రాన్ని మనం ఎట్లాగా ఉపయోగిస్తున్నాము, చిన్న చిన్న పనులకి ఒక రాయిలాగా ఉపయోగిస్తున్నాము. దాన్ని ఒక గట్టి వస్తువు మన దగ్గర ఉంటే దాంతో అన్ని కొట్టకు మనకి ఏదైనా మెత్తగా చేయాల్సినవి, నూరాల్సినవి వాటికి ఉపయోగిస్తున్నాము. అట్లా కాకుండా వజ్రాన్ని దేనికి ఉపయోగించాలో ఆ పద్ధతిలో ఉపయోగించడం. ఇప్పుడు అట్లా మనం పరిష్కారం. ఇది మన నిత్య జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ ఇదే పద్ధతి మనం అనుసరించవచ్చు, చక్కగా పరిష్కారం లభిస్తుంది. మనము మన నిత్య జీవితం వేరు, ఈ విషయాలన్నీ వేరు వేరు అనేది కాదు. దీంట్లో ఏమైతే మనం చర్చించుకుంటున్నామో ఎన్నో రోజుల నుంచి ఇవి మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకి ఆ పరిష్కారాలు మనం చక్కగా వెతుక్కోవడం, వాటిని పరిష్కరించుకోవడం, నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టుగా మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందం నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.